రేపొద్దున ఇష్యూస్ ఇట్లాగే వచ్చే అవకాశాలు. రైట్. లలితారెడ్డి గారు ఏం చెప్తారంటే అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి పేర్లు గవర్నర్ తిరస్కరించింది ఎందుకంటారు? అంటే మీ ప్రభుత్వం మీద అంటే గవర్నర్ కి వ్యతిరేకత ఎందుకు వచ్చింది అంటారంతా? ఖచ్చితంగా రాజకీయంగా ఏదైతే క్యాలిక్యులేషన్స్ ఉన్నాయో ఆ టైంలో ఇంటెన్షనల్లీ దాసోజీ శ్రవణ్ గారిది కానీ సత్యనారాయణ గారిది కానీ ఆ టైంలో అప్పటి గవర్నర్ గారు తిరస్కరించడం జరిగింది. మనం చూస్తే కూడా ఇప్పుడు దాసోజీ శ్రవణ్ గారిది అంటే తనది ప్రొఫైల్ చూస్తే కూడా ఆయన ఒక ఉద్యమకారుడు ప్లస్ న్యాయవాది, ఎన్నో సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేసిన వ్యక్తి. సో అలాంటి వ్యక్తి ఇంకా అనదర్ పర్సన్ ని అప్పుడు ఆ టైంలో అట్లా రిజెక్ట్ చేయడం అనేది మటుకు 100% రాంగ్ డెసిషన్ ఉండే. ఇట్ వాస్ కంప్లీట్లీ పొలిటికల్ బేస్ డెసిషన్ ఉండే. సో దేర్ ఫోర్ దాన్ని అగ్రీడ్ బై దట్ అప్పుడు ఆ టైంలో హైకోర్టులో దాన్ని ఛాలెంజ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈవెన్ హైకోర్టులో కూడా దాసోజీ శ్రవణ్ గారు సత్యనారాయణ గారి ఫేవర్ మీరు కూడా గవర్నర్ కి మినిమం ఇచ్చే ప్రియారిటీ కూడా ఇవ్వలేదు అనే ఒక ఆరోపణ కూడా ఉంది కదా అప్పుడు. అంటే అదే అంటున్నా, ఇప్పుడు ప్రియారిటీ ఇచ్చారా లేదా, ఆ ప్రియారిటీ ఇవ్వలేదు అనే ఉద్దేశంతో ఈ ప్రపోజల్ ని తిరస్కరించడం అయితే కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు రాజ్యాంగబద్ధమైన పోస్ట్ లో గవర్నర్ గారు ఉన్నప్పుడు అన్ని పార్టీలకు అతీతంగా, అన్ని అంటే మనోభావాలకు అతీతంగా, ఎలాంటి ఫీలింగ్స్ కి ఎమోషన్స్ కి అంటే అండర్ ప్రెషర్ రాకుండా ఇవ్వాల్సిన అంటే డెసిషన్ తీసుకోవాల్సిన పర్సన్ అయి ఉండి అప్పుడు అంటే అది తన భావన అప్పటి గవర్నమెంట్ ఆమెకి ప్రియారిటీ ఇవ్వలేరు గవర్నర్ గారికి అని. సో ఒకవేళ అలాంటి వెంజన్స్ ఏదైనా తీసుకోవడానికి నిజంగా అలాంటి రాజ్యాంగబద్ధమైన పోస్ట్ లో ఉన్నప్పుడు ఇలాంటి డెసిషన్ ఇలా తిరస్కరించడం అనేది మీకు కంప్లీట్ గా అది రాజకీయ కుట్రగానే కనిపిస్తుంది. అంతే కదా, తాను మిస్యూజ్ ఆఫ్ పవర్స్. ఎట్టి పరిస్థితుల్లో గవర్నర్ గారు అసలు అలాంటి మనోభావాలకి గురి అవ్వద్దు, అసలు అలాంటి ప్రెజర్ లోకి రావద్దు, క్లియర్ డెసిషన్ ఇవ్వాల్సింది. సో అలాంటి క్లియర్ డెసిషన్ ఇవ్వకుండా ఆ టైంలో గవర్నర్ గారు తిరస్కరించారు. కేసీఆర్ గారు ఎంతో ఇదిగా ఆ టైంలో 2 బీసీ బిడ్డల్ని పెద్దల సభకి పంపించాలని చెప్పి జూలై 2023లో ప్రపోజ్ చేశారు కేబినెట్ ఆమోదం ప్రకారం. సో అలాంటి ప్రపోజల్ ని అనవసరంగా ఇంటెన్షనల్ గా కావాలని చెప్పి ఒక రాజకీయ దురుద్దేశంతో మాత్రమే అప్పటి గవర్నర్ గారు తిరస్కరించారు. సో ఈ రోజు ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నియామకాలు చేపట్టినా కూడా ఈ 2 సీట్లు మళ్ళీ కాంగ్రెస్ కి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. దీంట్లో మీకు ఉపయోగం ఏంటి అసలు? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ అది ఎక్కడ పోతుంది అనేది మీరు పక్కన పెడితే, న్యాయం అనేది జరిగింది. న్యాయ వ్యవస్థ ఎంత పటిష్టమైన న్యాయ వ్యవస్థ, ఎంత చక్కటి చారిత్రాత్మకమైన జడ్జిమెంట్ ఇచ్చింది. ఇలాంటి జడ్జిమెంట్స్ ని మనం స్వాగతించాలి. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, అప్పుడు లాస్ అయింది, సరే జరగాల్సిన నష్టం జరిగింది. ఇప్పుడు ఎవరికి వస్తుంది అనేది పక్కన పెడితే మటుకు అప్పుడు గవర్నర్ గారు ఏదైతే డెసిషన్ తీసుకున్నారో దట్ వాస్ కంప్లీట్లీ రాంగ్. సో అది ప్రూవ్ అయింది ఇప్పుడు ఈ తీర్పు ద్వారా. సో దాని వల్ల ఇంత మంచి పటిష్టమైన న్యాయ వ్యవస్థ మన దేశానికి ఉన్నందుకు నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. చరణ్ కౌశిక్ గారు ఏం చెప్తారు? అంటే శ్రవణ్ లాంటి ఉద్యమకారులకు కాకుండా అలీఖాన్ కి లేకపోతే కోదండరామ్ కి ఇవ్వడం పట్ల మీ పార్టీ మీద చాలా విమర్శలు వ్యక్తమవుతున్నారు.